బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో గెలిచిన భారత్ అడిలైడ్ టెస్టులో ఘోరంగా ఓడిపోయింది. ఇక గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య డిసెంబర్ 14 నుంచి మూడో టెస్టు జరగనున్నది. అయితే మూడో టెస్టులో గెలిచి సిరీస్లో మరలా ఆధిక్యం సంపాదించాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. అయితే బ్యాటింగ్ మెరుగుపడితేనే భారత్ ఈ మ్యాచ్లో పైచేయి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు ఆడిన 2 టెస్టుల్లోనూ 4 ఇన్నింగ్స్ల్లో 3 సార్లు 200 పరుగుల లోపే ఆలౌట్ అయింది. దీంతో భారత బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది. అయితే ఈ క్రమంలో భారత జట్టుకు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ అయిన మాథ్యూ ఏడెన్ కీలక సూచన చేశాడు. టీమిండియా వీలైనంత ఎక్కువ సమయం బ్యాటింగ్పై ఫోకస్ చేయాలని అన్నాడు. కనీసం 350 పరుగులు చేయాలని సూచించాడు. అయితే మూడో టెస్టులో టీమిండియా మెరుగ్గా బ్యాటింగ్ చేయాలి. కనీసం ఒక్కరోజైనా బ్యాటింగ్ చేయాలి. ఒక్కరోజులోపే ఆలౌట్ అవ్వడం ఏమాత్రం సరికాదు. స్కోర్ బోర్డుపై కనీసం 350 పరుగులు చేయడానికి ప్రయత్నించాలని అన్నాడు. సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నా టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయాలి. బౌలింగ్కు దిగినప్పుడు 4-5 స్టంప్ లైన్పై ఎక్కువ బంతులు వేయాలి. బౌన్స్ను బాగా ఉపయోగించుకోవాలని టీమిండియా ఆటగాళ్లకు సూచించాడు. కావున రేపు జరగబోయే మూడో టెస్టు మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉంటేనే టీమిండియా మూడో టెస్టులో గెలుస్తుంది. లేకుంటే మాత్రం టీమిండియా మూడో టెస్టులో ఓడిపోవాల్సి వస్తుందని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ ఏడెన్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అయితే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లో మాత్రం చాలా దారుణంగా ఫెయిల్ అవుతున్నారనే చెప్పాలి. అయితే రేపు జరగబోయే మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై ఎలా గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే ఆస్ట్రేలియాపై గెలవాలంటే టీమిండియాకు ఒకటే దారి. టీమిండియా యొక్క బ్యాటింగ్ బలంగా ఉంటే మాత్రం ఆస్ట్రేలియాపై ఈజీగా గెలుస్తుంది. లేకుంటే మాత్రం రెండో టెస్టులో ఎలా జరిగిందో మూడో టెస్టులో కూడా అలానే జరుగుతుంది. ఎందుకంటే టీమిండియా బ్యాటింగ్ దారుణంగా ఉంది.